ఈ దినము అద్భుతమైన ఒక సందేశము సత్యమును మనము ధ్యానించబోతున్నాం. ఈ లోకంలో చూడండి, ఎక్కడ చూసినా కూడా వ్యాధి రోగము, ప్రజలు చాలా ఇబ్బంది పడుచున్నారు ఎక్కడ పోయినా కూడా. అవును, హాస్పిటల్కి వెళితే ఒక్కొక్కరు పడుచున్న బాధ, క్యాన్సర్, తర్వాత ఎయిడ్స్, భయంకరమైన రోగం, ఇలా బాధపడుచున్న వారు చాలామంది ఉన్నారు. మనము హాస్పిటల్ అక్కడ వెళితేనే తెలుస్తుంది ఒక్కొక్కరి యొక్క బాధ మనం అర్థం చేయగలము. కాబట్టి ఈ రోగము వ్యాధి గురించి బైబిల్ చెప్పుచున్నది? దానికి ఏదైనా మార్గం ఉన్నదా అంటే, అభిషేకమును పొందిన దైవజనులు ప్రార్థన చేస్తే మనకు అద్భుతం జరుగుతుందా? బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలను మనం తొందరగా ధ్యానించబోచున్నాం. చూడండి, ఈ లోకంలో ప్రభు అయిన యేసు 2000 సంవత్సరాల క్రితం ఆయన సేవ చేశారు. 3.5 సంవత్సరాలు సేవ చేశారు. సేవ చేసినప్పుడు ముఖ్యముగా వ్యాధితో ఉన్నవారిని స్వస్థపరిచాను. అదే ముఖ్యమైన ఒక సేవగా కనబడినది యేసు ప్రభు సేవలో. అవును, మనము చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోనికి ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. ప్రభు అప్పుడు ఏం చేశాడంటే, రోగములను స్వస్థపరచెను స్పష్టంగా చెప్పబడి ఉన్నది. తరువాత స్వస్థత లేదు, అది లేదు అని చెప్పవద్దు. ఎందుకంటే యేసు ఈ లోకంలో చేసిన ప్రాముఖ్యమైన పని అదే. ఎందుకు? ప్రజలు రోగముల చేత ఇబ్బంది పడుచున్నారు, సమాధానం పోతుంది, బాధ, దాని వలన మరణము, ఆందోళన, ఏడుపు, కన్నీరు, కుటుంబంలో నెమ్మది లేదు. కాబట్టి ముఖ్యమైన బాధ అదే అను విషయమును ఆయన తెలుసుకున్నాడు. ఎందుకంటే యోబు అను భక్తుడు కూడా దేవుణ్ణి ఎక్కడ కలుసుకోవాలి, దేవుడు ఎక్కడ ఉన్నాడు, నా బాధను చెప్పవచ్చు కదా, నా శరీరంలో ఉన్న బాధ ఎంత భయంకరంగా ఉన్నది, రాత్రి వస్తే ఎప్పుడు పగటి కాలం, పగటి టైం వస్తే ఎప్పుడు రాత్రి, అయ్యో శరీరంలో బాధ, ప్రాబ్లం అంటే ఎవరికి చెప్పుకోవాలి? ఒక మధ్యవర్తి అంటే దేవునికి నరునికి మధ్య ఒక మధ్యవర్తి ఉంటే బాగుంటుంది కదా అని ఆయన అంకలార్చుచున్నాడు. ఈ అంకలార్పును దేవుడు విని, నేనే ఒక నరుడుగా వెళ్ళి ప్రజల బాధలు, కష్టాలను నేను చూస్తానని వచ్చాడు. వచ్చినప్పుడు ఈ వ్యాధితో బాధతో ఉన్నవారిని చూసి ఆయన ఏం చేశాడంట, తాను పరిశుద్ధాత్మను పొందిన తరువాత ఆయన సేవ చేసే టైంలో ముఖ్యముగా బాధతో, వ్యాధితో, రోగంతో ఉన్నవారిని స్వస్థపరిచాను. మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వచనంలో, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేశాను. ఇక్కడ చూడండి, యేసు రోగములను, వ్యాధులను స్వస్థపరచుచు గ్రామం గ్రామం తిరిగి ప్రజలకు మేలు చేశాను.
మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. అంటే అంతవరకే ఆగిపోలేదు. ప్రభు, నేను దైవ కుమారుడు, నేను మనుష్య కుమారుడు, నేను చేస్తాను, మనుషులు మీరు ఏం చేయలేరు అని చెప్పలేదు. 12 మంది శిష్యులను పిలిచి వారికి అధికారం ఇచ్చెను. వారు వెళ్ళి రోగులు, వ్యాధితో ఉన్నవారిని స్వస్థపరచచ్చు, దయ్యముల చేత బాధపడుచున్న వారికి విడుదలను ఇచ్చుచు వారు స్వార్థను ప్రకటించను. చూడండి, అంతవరకే ఆగిపోలేదు. తన శిష్యులకు అధికారం ఇచ్చాను. అంతవరకే ఆగిపోలేదు. ఇప్పుడు పరిశుద్ధాత్మను ఈ లోకానికి పంపించి పరిశుద్ధాత్మ వరము, 9 వరములలో ఒక వరము స్వస్థపరచు వరం. ఈ వరమును ఎవరు అడుగుచున్నారు? ఈ లోకములో దప్పిగలవారు, ఆశతో దాహంతో ఉన్నవారు ఎవరు అడిగినా వారికి ఇచ్చి వారి ద్వారా అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థతలు జరుగుచున్నవి. అంటే దేవుడు చేశాడు, దానిని మనం ఎవరు ఆపలేము. ఆయన ఇష్టం. ఆయన చేసిన తర్వాత దానిని ఎవరు ఏం చేయలేరు. కొందరు ఇంకొకరి మీద కోపం చేస్తూ ఉంటారు. నీవు ఎవరయ్యా, నీవు సేవ చేయడానికి నువ్వు ఎవరు అలా అంటారు. అంటే వారి దగ్గర అడిగే సేవ చేయాలనా? అప్పుడు సేవ ఆరంభములో నేను ఉన్నప్పుడు ఒక వ్యక్తి నన్ను అలా అడిగారు, నీవు ఎవరు అని. నేను వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చొని ఏడిచాను, ప్రభువా ఇప్పుడే అడుగు పెడుతున్నాను సేవలో, ఇట్లా అంటున్నారు. అప్పుడు ప్రభు నన్ను ఓదార్చాడు. నేను నిన్ను పిలిచాను, నీకు నాకు మధ్య కనెక్షన్ కరెక్ట్గా ఉన్నదా చూసుకో. ఎప్పుడు కూడా కరెక్ట్గా కనెక్షన్ ఉంటే ముందుకు వెళ్ళు. ఆ కనెక్షన్ కరెక్ట్గా ఉండదా చూసుకో. కనెక్షన్ సరిగా లేకపోతే అంతే. నీకు నాకు మధ్య ఎలా ఉన్నది సంబంధం మంచిగా ఉంటే ఎవరు ఏది చెప్పినా నీవు ముందుకు వెళ్ళు. నీవు ఎందుకు బాధపడుచున్నావు? నేను పిలిచాను కాబట్టి నన్ను ఓదార్చాడు దేవుడు. కాబట్టి నేనేమంటున్నానంటే, వారు అనుమతి ఇస్తేనే సేవ, లేకపోతే ఈ సంస్థ అనుమతి ఇస్తేనే సేవ అని కాదు. దేవుడు పిలుచుచున్నాడు, శిష్యులకు అధికారం ఇచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా 9 వరములు, ఒక వరం స్వస్థపరచు వరంనిచ్చి వాడుకుంటున్నాడు. ఎందుకంటే ఇది అవసరం. ఈ లోకంలో ప్రజలు పడుచున్న బాధ, దుఃఖము, వేదన వయసు తక్కువ ఉన్నప్పుడు మనకు అర్థం కాదు. వయసు పెరిగినప్పుడు, మన శరీరంలో బలహీనత వచ్చినప్పుడు అప్పుడు మనం అర్థం చేయగలము. అబ్బా ఎంత బాధయ్యా, వ్యాధి అంటే ఎంత బాధ. నిన్నటి దినం కూడా ఒక సిస్టర్ నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నేను ఫోన్ తీశాను. సాధారణముగా ఎవరైనా చేస్తే నేను తీస్తాను, మాట్లాడుతాను. నాకు అసిస్టెంట్ దగ్గర ఫోన్ ఇచ్చి అట్లా నేను ఎప్పుడు చెయ్యను. ఎక్కువ చాలా ముఖ్యమైన పనిలో ఉంటే ఎప్పుడైనా చెప్పు సార్, వేరే పని మీద ఉన్నారు చెప్పమని చెప్తాను. నిన్న ఫోన్ చేస్తే నేను ఫోన్ తీస్తే హాస్పిటల్లో ఐసీయూలో నా భర్త ఉన్నాడు. అది కూడా క్రైస్తవ పేరు కాదు, శివకుమార్ అని ఒక పేరు కలిగిన ఒక వ్యక్తి. వారు ఐసీయూలో ఉన్నారు. బ్లడ్ సెల్స్, ఆ ప్లేట్స్ అన్నీ కౌంటింగ్ తగ్గిపోయింది. నిన్న రాత్రి హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చింది.
బ్రదర్ ప్రార్థన చేయండి, నేను మాత్రమే ప్రభుని నమ్ముకున్నాను, నా కుటుంబంలో ఇప్పుడు ఇటువంటి ప్రాబ్లం వచ్చింది, ఒక్కసారి నా కొరకు ప్రార్థన చేయండి, నా భర్త కొరకు ప్రార్థన చేయండి, ఐసీయూలో ఉన్నారు అని చెప్తే మీరు తీస్తారని నేను అనుకోలేదు అని చెప్పి బాగా ఏడుస్తుంది, దుఃఖముతో బాగా ఏడుస్తుంది. ఎలాగైనా దేవుడు కనికరపడాలి, చేయాలి అని, అద్భుతం జరగాలి, ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తరువాత నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఫోన్ వచ్చింది, మళ్ళీ ఫోన్ తీశాను, మళ్ళీ ఫోన్ తీసి మళ్ళీ ప్రార్థన చేశాను, ప్రభువా నీ కనికరము రావాలి, చీల్చబడిన మీ హస్తము ఆయన మీద మీరు పెట్టాలి, మీ కాపుదలు అక్కడ ఉండాలి, నీ సన్నిధి అక్కడ ఉండాలి, మీ దూతలు అక్కడ ఉండాలి, ఒక్కసారి కనికరపడండి ప్రభువా అని ప్రార్థన చేశాను. ఎంతమంది వ్యాధితో బాధతో ఈ లోకంలో ఉంటున్నారంటే, మనము అంటే చాలామంది లక్షల ప్రజలు ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒక సమస్య బాడీలో. కాబట్టి స్వస్థపరచు వరం పొందిన సేవకులు మన రాష్ట్రానికి తప్పకుండా అవసరం. తెలుగు భాష మాట్లాడుచున్న ప్రజలకి స్వస్థపరచు వరం గల దైవజనుల అవసరం. వయస్సు తక్కువ ఉన్నప్పుడు తెలియదు, గబగబని మాట్లాడుతాం, ఇంకొక 10 years పోని మెల్లిగా బాడీ వీక్ అవుతుంది. తర్వాత ఎవరైనా నాకు ప్రార్థన చేయరా, అయ్యో నేను బాధపడుచున్నాను కదా, మంచిగా అభిషేకం పొందిన వరం పొందిన సేవకులు ఎవరైనా నాకు ప్రార్థన చేయారా అని కనిపెట్టుచున్న దినాలు వస్తాయి. కాబట్టి ఈ వాక్యమును వినుచున్న ప్రియ సహోదరుడా సహోదరి, స్వస్థపరచు వరం నీవు పొంది అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండాలి. ఈ గ్రేస్ను పొందాలి. దప్పిగల వారికి దేవుడు ఇస్తాడంట. తర్వాత రోగం అంటే ఏంటిది, వ్యాధి అంటే ఏంటిది ఒక్కసారి మనం చూసినట్లయితే, రోగము అంటే మత్తయి సువార్త 9వ అధ్యాయం 20వ వచనములో రక్తస్రావ రోగము, 12 సంవత్సరాలు రక్తస్రావ రోగము అని అక్కడ ఉన్నది. రోగము అంటే దానికి అర్థము చాలా సంవత్సరాలుగా, చాలా కాలముగా బాధపడుచున్న బాధ, దానిని రోగము. చూడండి, లూకా సువార్త 14వ అధ్యాయం 2వ వచనంలో, అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. జలోదర అంటే అది ఒక రోగము, అంటే చాలా కాలము బాధపరచుచున్న ఒక రోగం, చాలా కాలముగా. యోహాను సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో, ఆ మంటపములో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచ కాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. యోహాను 5వ అధ్యాయంలో మీకు తెలుసు, బెతెస్దా కోనేటిలో అక్కడ 5 మంటపములు, 5 మంటపములలో ఎవరు ఉంటారంట, రోగముతో ఉన్నవారు. రోగం, ఏ రోగం చెప్పబడి ఉన్నది, గుడ్డివారు. అంటే గుడ్డివారు అంటే సామాన్యంగా పుట్టినప్పుడే గుడ్డిగా పుడుతూ ఉంటారు. అంటే చాలా కాలం నుండి బాధపరచుచున్న బాధకు పేరు రోగం. అంటే తీరని రోగం, చాలా కాలం నుండి బాధపడుచున్న రోగం. కుంటివారు, వారు కూడా పుట్టినప్పుడే అలా ఉంటారు. ఊచ కాలు చేతులు గలవారు, వారు కూడా జన్మించినప్పుడే అలాగే ఉంటుంది. అంటే చాలా కాలం నుండి బాధపడుచున్న రోగం, బాధ, దానికి రోగం అని చెప్తున్నారు.
మార్కు స్వార్త 1:42 కుష్ఠరోగం. కుష్ఠరోగం చూడండి, చాలా వేధిస్తూ ఉంటుంది, చనిపోయే వరకు ఉంటుంది. దానికి మెడిసిన్ లేదు. బయట కనబడుతుంది, చేతులు కాళ్ళు ఇవన్నీ కనబడుతూ ఉంటుంది, కానీ చాలా కాలం నుండి బాధపడుతూ ఉంటారు. కుష్ఠరోగం అంటే చాలా కాలం నుండి బాధపరుచుచున్న బాధకు పేరు రోగము. తర్వాత వ్యాధి అంటే ఏంటిది? నిర్గమకాండం 9:3 ఇదిగో యెహోవా బాహుబలము పొలములో ఉన్న నీ పశువుల మీదికిని, నీ గుర్రముల మీదికిని, గాడిదల మీదికిని, ఒంటెల మీదికిని, ఎద్దుల మీదికిని, గొర్రెల మీదికిని వచ్చును. మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును. తెగులు అంటే దానిని వ్యాధి అంటున్నారు. వ్యాధి సడన్గా వస్తుందండి. అంటే చాలా కాలం నుండి బాధపరచుచున్న బాధకు పేరు రోగం. ఇది అకస్మాత్తుగా వస్తుంది, టక్కుని వస్తుంది. ఇప్పుడు కరోనా ఎలా వచ్చింది? కొన్ని లక్షల ప్రజలను తీసుకొని పోయినది తెగులు. దానికి వ్యాధి అని చెప్పబడి ఉన్నది. అవును, 2వ సమూయేలు గ్రంథం 24:13 అక్కడ దావీదు ఇజ్రాయేలు ప్రజలను లెక్కించినప్పుడు దేవునికి మగా కోపం వచ్చింది. ఎప్పుడు కూడా నీవు లెక్క చేయవద్దు, ఎందుకంటే నేను ఫస్ట్ అబ్రహాంకు చెప్పేశాను, ఆకాశములను లెక్కించగలవా? నీవు ఇసుకను లెక్కబెట్టగలవా? అలాగే నీ సంతతి ఉండును, ఎవ్వరు లెక్క పెట్టలేరు అని నేను ఫస్టే ఆ బ్లెస్సింగ్ ఇచ్చేసాను అబ్రహాముకు. నీవు ఏంటిది లెక్క చేయడం? కానీ అపవాది మెల్లగా ప్రేరేపణను పెట్టాడు, లెక్క చేయి. లెక్క చేయంగానే కాదు అను ఒక ప్రవక్త దావీదు నొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజేశాను. ఏంటి సంగతి? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? 3 విషయాలు చెప్తున్నాడు ఆ ప్రవక్త. ఫస్ట్ 7 సంవత్సరాలు ఒక బాధ చెప్తున్నాడు. ఇంకొకటి తర్వాత 3 నెలలు శత్రువు నిన్ను తరుముతాడు, నువ్వు పారిపోవాలి, అటువంటి సంఘటన జరుగుతుంది. 7 సంవత్సరాలు కరువు, క్షామము. నీవు చేసిన తప్పు పనికి 7 సంవత్సరాలు క్షామము. లేదా 3 నెలలు నీ శత్రువులు నిన్ను తరుముతాడు. లేదా 3 దినములు తెగులు ప్రజల మీదకి వస్తుంది, చాలామంది చనిపోతారు. ఏది కావాలి నీవే నిర్ణయం చేసుకోమని ఒక ప్రవక్త వచ్చి అడుగుచున్నాడు. అంటే వ్యాధి అంటే ఏంటిది? తెగులు దానిని వ్యాధి అని చెప్పవచ్చు. టక్కని వస్తుంది, అటాక్ చేస్తుంది, పాడు చేస్తుంది, కుటుంబమును పాడు చేస్తుంది, దేశమును పాడు చేస్తుంది, చనిపోతారు చాలామంది. తెగులు, వ్యాధి. కాబట్టి 91వ కీర్తన 3వ వచనంలో వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. తెగులు రాకుండా నిన్ను రక్షించును. 91వ కీర్తనలో ఏ తెగులు నీ గూడారం వైపు రాదు అని ఉన్నది. అంటే నేను చెన్నైకి వెళ్ళినప్పుడు కూడా ఒక విషయం మీకు ఇంతకుముందే ఒకసారి చెప్పాను.
ఒక హోటల్లో ఉన్నాను. ఆ హోటల్ మేనేజర్, ఆయన క్రైస్తవ మేనేజర్ కాదు, ఒక హిందూ సోదరుడు నన్ను గుర్తుపట్టారు. నన్ను గుర్తుపట్టి నేను టిఫిన్ చేసినప్పుడు నా పక్కకు వచ్చి నిలబడ్డారు. ఏదో చెప్పాలని వారు ప్రయాసపడుచున్నాడు, అంటే ప్రయత్నం చేస్తున్నాడు నాతో ఏదో చెప్పాలని. నేను అడిగాను, సార్ ఏంటిది చెప్పండి, ఏంటిది అన్న. మీరు తెలుసు సార్, నేను టీవీలో చాలాసార్లు చూశాను. ఈ కరోనా వచ్చినప్పుడు ఈ 91వ కీర్తనను ఖండిత చేసుకొని నేను, నా భార్య, నాకు ఒక బిడ్డ, నా డాక్టర్, మేము ముగ్గురము ఉదయం ఒకసారి, మధ్యం ఒకసారి, రాత్రి ఒకసారి మేము ఖండిత చూడకుండానే ఈ కీర్తనను 91వ కీర్తనని మేము ముగ్గురు చెప్తాం. ముగ్గురు చెప్పి మేము పడుకుంటాం. మా చుట్టూ కూడా చాలామంది చనిపోయారు ఈ కరోనాతో. ఎక్కడ చూసినా మరణ వార్త, వారు చనిపోయారు, వీరు చనిపోయారని. మేము ఇదే 3 సార్లు ఈ కీర్తనను మేము చెప్పి మేము మంచిగా పడుకుంటాం రాత్రి. కానీ మాకు ఏ ప్రాబ్లం రాలేదు సార్, దేవుడే మమ్మల్ని కాపాడాడు. ఈ కీర్తన గ్రంథంలో ఉన్నది కదా, ఏ తెగులు నీ యొద్దకు రాదు అని ఉన్నది కదా. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. కాబట్టి తెగులు అంటే వ్యాధి, అకస్మాత్తుగా వచ్చి మనల్ని అటాక్ చేయుచున్నది వ్యాధి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు నా మాటను చాలా జాగ్రత్తగా విని నా ఆజ్ఞలను గైకొని నా కట్టడలను అనుసరించి నాకు అనుకూలంగా నీవు జీవిస్తే ఐగుప్త్యులకు వచ్చిన వ్యాధి ఏది కూడా నీ యొద్దకు నేను రానియను. నేను నిన్ను స్వస్థపరిచే యెహోవాను. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను స్వస్థపరిచే యెహోవాను. ఇప్పుడు పెద్ద పెద్ద ఆఫీసర్స్, పెద్ద పెద్ద లీడర్స్కి అధికారం ఉంటుంది, చంపుటకు కూడా అధికారం ఉంటుంది, అంటే ఊరి శిక్ష ఇవ్వటకు కూడా అధికారం ఉంటుంది, అదే టైంలో విడిపించుటకు కూడా అధికారం ఉంటుంది. అలాగే సర్వశక్తి గల దేవుడు చంపుటకు ఆయనకు అధికారం ఉంటుంది, బ్రతికించుటకు అధికారం ఉంటుంది, క్షమించుటకు అధికారం ఉంటుంది. దేవునికి సమస్త అధికారం ఉంటుంది. అంటే ఒకటే ప్రేమించడం, స్వస్థపరచడం, క్షమించడం. చంపుటకు కూడా అధికారం ఉంటుంది, నాశనం చేయుటకు అధికారం ఉంటుంది, కట్టుటకు అధికారం ఉంటుంది, కూలగొట్టుటకు అధికారం ఉంటుంది. పడగొట్టువాడు ఆయనే, నిలువబెట్టువాడు ఆయనే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఆయన చేతిలో ఉన్న ఎలా కావాలనో అలా తిప్పుతాడు. దేవునికి సమస్త అధికారం ఉన్నది. కాబట్టి మనము ఈ స్వస్థపరచు వరం, స్వస్థపరచు యెహోవా, స్వస్థపరచు దేవుడు ఈ లోకానికి వచ్చి 3.5 సంవత్సరాలు ప్రజలను స్వస్థపరచెను. ఇంకా హీలింగ్ లేదు, అది లేదు, స్వస్థత లేదు అంటే ప్రభువే లేదని చెప్తున్నారని అర్థం. ఇప్పుడు ఆయన పదే అదే చేశాడు. 3.5 సంవత్సరాలు ప్రజలకు కలిగిన రోగాలు, వ్యాధులను స్వస్థపరిచాడు. కాబట్టి మనము కూడా పూర్తిగా నమ్మాలి. ముఖ్యముగా స్వస్థపరచు వరం గల దైవజనులు మన రాష్ట్రానికి ఇంకా కావాలి. మంచి మంచి సేవకులు మన రాష్ట్రంలో ఉన్నారు. ఈ 2 రాష్ట్రములో వాక్ శక్తి గలవారు ఉన్నారు, అద్భుతంగా మాట్లాడుచున్నారు, సత్యం గురించి బాగా మాట్లాడుచున్నారు. మంచి వ్యక్తులు ఉన్నారు, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుచున్నారు, మంచిగా వివరించుచున్నాడు,
ప్రజలకు అర్థమవునట్లు బాగా వాక్యం చెప్తున్నారు. నాకు ఒక ఆశ ఏంటిదంటే వారందరి ఇంకొక స్టెప్ ముందుకు పోతే ఇక వారే స్వస్థత ప్రార్థన కూడా చేస్తారు. ఇంకొక స్టెప్ ముందుకు పోతే. అవును, కాబట్టి వాక్శక్తి గల వారు ఉన్నారు, మంచిగా మాట్లాడుతున్నారు, దేవుని సన్నిధిలో నిలబడి వివరిస్తున్నారు, బాగా వివరిస్తున్నారు. మంచి మంచి వ్యక్తులు ఉన్నారు, సేవకులు. ఒక్క స్టెప్ కొద్దిగా ముందుకు పోతే ఇంక వారే స్వస్థత ప్రార్థన చేయాలి. కాబట్టి అటువంటి వారిని దేవుడు మన రాష్ట్రంలో ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళాలి. చూడండి, 103వ కీర్తన 3వ వచనములో, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. అంటే తమిళ్ బైబిల్ ఎలా ఉన్నదంటే, క్షమించువాడు, నీ రోగములను వ్యాధిని స్వస్థపరచువాడు. అంటే ఒక చిన్న సీక్రెట్ ఉన్నదండి. పాపాలు క్షమింపబడితే రోగాలు పోతాయంట. పక్షవాయువు గల ఒక వ్యక్తిని యేసుప్రభు యొద్దకు తీసుకొచ్చినప్పుడు స్థలం లేదు. కప్పు విప్పి యేసుప్రభు ముందు దించినప్పుడు యేసుప్రభు వారి యొక్క విశ్వాసను చూసి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, వెంటనే నీవు లేచి నడు. వెంటనే అతడు లేచి నడిచి ఇంటికి వెళ్ళాడు. వచ్చేటప్పుడు పడుక మీద తీసుకొని వచ్చారు. పాపాలు క్షమింపబడితే తప్పకుండా వ్యాధి కూడా పోతుంది అని ఒక భావన, ఒక సత్యము ఇక్కడ దాగి ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. యేసు ప్రభు సువార్తను ప్రకటించు. అక్కడ నేను మీకు చదివాను, సువార్తను ప్రకటించు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరిచాను. సువార్త అంటే ఏంటిది? సువార్తను ప్రజలు విని పశ్చాత్తాపపడి తన పాపముల నిమిత్తము పాపములను ఒప్పుకొని దేవుని దగ్గర రావడం అక్కడ జరుగుతుంది. సువార్త అంటే అది. నీ కొరకు ఒక వ్యక్తి సిలువకు వెళ్ళాడు, నీకు తెలుసా? నీ కొరకు ఆయన కొట్టబడినాడు, నీ పాపముల కొరకు ఆయన సిలువకు వెళ్ళాడు, ఆయన నలుగగొట్టబడినాడు అని నీ దోషముల కొరకు. ఇది సువార్త. నీ కొరకు ఒక వ్యక్తి వెల చెల్లించాడు. అప్పుడు వారందరూ పశ్చాత్తాపపడి పాపాలను ఒప్పుకొని ఏడ్చినప్పుడు వ్యాధి కూడా ఆటోమేటిక్ పోతుందండి. కాబట్టి మనము గమనించాలి, దప్పితో అడగాలి, ప్రభువా ఈ వరం నాకు దయచేయి, నేను ప్రార్థన చేయాలి. ఈ వరము ఎవరికి దేవుడు ఇచ్చుచున్నాడు తెలుసా? కనికరపడుచున్న వారికి. ప్రజల మీద కనికరం. ఎప్పుడు కనికరం వస్తుంది? పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు. బైబిల్ గ్రంథంలో అద్భుతమైన ఒక వాక్కు ఉన్నదండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనంలో, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించను. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తే కనికరం వస్తుందండి, మేలు చేస్తారు. ప్రజలకు ఏదైనా బాధ ఉండే వెంటనే మీరు నలిగిపోతారు. అయ్యో 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 అంటే దేవుడు కూడా సేవకు నన్ను తీసుకొచ్చుటకు కారణం ఉన్నది. నేను అందరికీ పరిచయం చేసినాను. డిజిఎస్ దినకరన్ గారు, గొప్ప గొప్ప దైవజనులు, ఏసన్న గారు,
అంటే వారిని కారులో తీసుకుపోవడం తీసుకురావడం, వారు వచ్చినప్పుడు కారు తీసుకుపోయి వారితో ఉండడం, డ్రైవర్గా ఉండి వారికి పరిచర్య చేయడం, ఇదన్నీ చేశాను. అప్పుడు కొందరు బీద స్థితిలో ఉన్నవారు ఎవరైనా వచ్చి తన బిడ్డను పిల్లల్ని తీసుకొచ్చి ఒక్కసారి ఆ దైవజనుని హస్తము నా మీద నా బిడ్డ మీద పడాలండి అని బాగా కన్నీటితో ఎవరైనా వచ్చి ప్రార్థన కొరకు అక్కడ నిలబడితే నేను చెప్తాను, కొద్దిగా ముందు పోయి పక్కకి నిలబడండి, నేనే తీసుకొస్తాను కారులో, నేను అక్కడ ఆపుతాను, ఆయన తన హస్తమును మీ మీద పెడతాడు. అక్కడ కొద్దిగా పక్కకు వెళ్ళి అక్కడ వెళ్ళి నిలబడండి అని చెప్తాను. కారులో తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ కారును ఆపి గ్లాసును దించి ఒక్కసారి ముట్టండి అయ్యా అని చెప్తాను. అంటే ఆత్మ భారము, కనికరము, ఇది అనాయింటింగ్, అభిషేకం రాగానే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంతకుముందు రాతి వంటి హృదయం, కానీ ఇప్పుడు కనికరపడుచున్న హృదయం. కనికరం వస్తేనే ఈ గిఫ్ట్ పనిచేస్తుందండి. ఒట్టిగా స్వస్థపరచండి చూద్దాం, నేను కొందరిని తీసుకొస్తాను స్వస్థపరచండి, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళి అందరికీ ప్రార్థన చేయండి, ఇదే చెప్పకుండా అదే స్టేజ్లో ఉండవద్దు. అవును, అక్కడ కనికరము కనికరము కనికరముతో కదిలించబడుచున్నాడు ప్రభు. అప్పుడే స్వస్థతలు జరిగినవి. కాబట్టి ఈ కనికరము మనకు కూడా ఉండాలి. ప్రజలను చూసినప్పుడు అయ్యో కష్టపడుతున్నారు కదా, ఎలా ఉంటుంది, హాస్పిటల్ చుట్టూ తిరగడం ఎలా ఉంటుంది, ఎంత బాధగా ఉంటుంది. ఇప్పుడు నేను కూడా దాదాపు 8-10 సంవత్సరాలు కొద్దిగా బాధపడుచున్నా హెల్త్ విషయంలో. నేను వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళడం, చెకప్ చేయడం, డాక్టర్ని కలవడం ఒక గొప్ప అనుభవం నాకు. అందుకే ఏది కూడా నేను మాట్లాడను. మాట్లాడి ఎందుకు పోయి ఇరుకులో పడాలి, అవసరమే లేదు. కాముగా ఉండాలి. దేవునికి నాకు కనెక్షన్ కరెక్ట్ ఉన్నదా, సంబంధం కరెక్ట్ ఉన్నదా, ముందుకు వెళ్ళాలి అంతే. దేని గురించి ఆలోచించడం లేదు. అంటే ఇది అన్నీ చూశాను. కష్టాలంటే ఏంటిది, హాస్పిటల్ చుట్టూ తిరగడం, చెకప్, ఏమవుతుంది, నిమిషం నిమిషం టెన్షన్, ఏం ప్రాబ్లం, డాక్టర్ ఏమంటారు, అక్కడ బాగా కంప్లైంట్ రాశారు కదా ఈ టెస్ట్లో, వేరే ఏదైనా ప్రాబ్లం ఉన్నదా, అది ఉన్నదా, ఇది ఉన్న మైండ్ టెన్షన్. అప్పుడు ఎక్కడ ప్రార్థన చేస్తాం, ఎక్కడ బైబిల్ చదువుతాం? అంటే ఆ బాధ తెలిస్తేనే మనకు తెలుస్తుంది. కాబట్టి కష్టంలో ఉన్నవారి మీద ఎప్పుడు కనికరపడుచున్నామో, ఇంకా నేను కనికరపడాలి, ఇంకా వారి కొరకు భారంతో ప్రార్థన చేయాలి. దేవుడు ఏదైనా నన్ను ఆ మార్గంలో తీసుకొని వెళ్ళారు ఏమో, మార్గంలో తీసుకొని వెళ్ళాడు, నన్ను సరిచేశాడు, మళ్ళీ బలం ఇచ్చాడు, మళ్ళీ నిలువ పెట్టాడు, మాట్లాడుటకు మళ్ళీ శక్తినిచ్చాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, తప్పకుండా స్వస్థపరచు వరముతో కదిలించబడుచున్న, కనికరముతో కదిలించబడుచున్న దైవజనులు మనకు కావాలి. మనము దాని కొరకు ప్రార్థించాలి. మంచి సేవకులు మన రాష్ట్రంలో ఉన్నారు. మంచి జ్ఞానంతో మాట్లాడతారు, వాక్ శక్తి ఉన్నది. వారికి ఇటువంటి గ్రేస్ కూడా దేవుడు ఇవ్వాలి. తర్వాత మత్తయి సువార్త 10:8 రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠ రోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందిరి, ఉచితముగా ఇవ్వుడి. ఎప్పుడు కూడా ఉచితముగా నేను పొందాను, ఉచితముగా ఇస్తాను అని ఎప్పుడు కూడా ఇది జ్ఞాపకం ఉంచుకోండి. ఉచితముగా దేవుడు మీకు ఇచ్చారు.
మీరు వెల చెల్లించలేదు. ప్రభు శిలువ మీద వెల చెల్లించాడు, మీరు ఉచితముగా పొందారు. అది ఎప్పుడును గుర్తుపెట్టుకోండి అని బైబుల్ మనకు తెలియజేయుచున్నది. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12:11లో ఆయనను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ఒకే ఆత్మ ప్రతి వానికి పంచి ఇచ్చుచున్నాడు, ప్రత్యేకముగా కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. కాబట్టి మన చేతిలోనే ఉన్నది. మనము దేవా నాకు ఈ గిఫ్ట్ కావాలి, ఈ వరం కావాలి. ఎందుకంటే యేసు చేశాడు. యేసు రాక మునుపు తండ్రి జెహోవా ఆల్ మైటీ గాడ్ ఆయన చేశాడు. ఆయన ఏమంటున్నాడు, నేను నిన్ను స్వస్థపరిచి యెహోవాను, ఐగుప్తీయులకు వచ్చిన రోగాలను నీ వద్దకు నేను రానియను. అప్పటి నుంచే స్వస్థత దేవుడు స్వస్థపరచగలడు. హిజ్కియాను స్వస్థపరిచాడు, నయమాను స్వస్థపరిచాడు. అప్పటి నుంచే ఉన్నది, ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చింది కాదు. తర్వాత యేసు ప్రజలను స్వస్థపరిచాను, అంతవరకు ఆగిపోలేదు. శిష్యులకు అధికారం ఇచ్చాను, శిష్యులకు అధికారము ఇచ్చాను, అంతవరకే ఆగిపోలేదు. పరిశుద్ధాత్మ పై గదిలో ఉన్న అపోస్తుల మీద కుమ్మరించబడినది, వాక్యము నెరవేర్చబడినది. అంత్యదినమున శరీరులపై నా ఆత్మను కుమ్మరింతును. దేవుడు చేశాడు, వాక్యమును రుజువు చేశాడు, నెరవేర్చాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పుడు 9 వరములు, 1 వరం స్వస్థపరచు వరం. ఎవరడిగినా చూడండి, వేరే మతానికి చెందిన వారు ప్రభుని నమ్ముకొని వస్తున్నారు, వారు అడిగి పొందుకొని వాడబడుచున్నారు. ఇప్పుడు నార్త్ ఇండియాలో కూడా బజిందర్ సింగ్ మంచిగా వాడబడుచున్నారు. మొన్న ఆఫ్రికా పోతే ఎంత జనం అంటే అబ్బా! అంటే మనకు అర్హత లేదు. ఎక్కడి నుండి వచ్చాం, ఎక్కడ జన్మించాం, ఏం చేశాము, ఎక్కడి నుండి వచ్చాం, అర్హత లేదు. పరిశుద్ధాత్మ దేవుడు అర్హతనిచ్చి మనము ఆశపడినప్పుడు మనకు ఆయన ఈ గిఫ్ట్ని ఇచ్చుచున్నాడు. ఆగిపోలేదు, వస్తూనే ఉన్నది. దేవుడు చేస్తున్నాడు. దానిని మనం పోయి ఆపగలమా? మనం ఏదైనా అడ్డుగా నిలబడగలమా? చేయలేం. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను వివిధమైన పరిశుద్ధాత్మ వరములను క్లియర్గా చెప్పబడి ఉన్నది. మహత్కార్యములు, సూచక క్రియలు, అద్భుతాలు, పరిశుద్ధాత్మ వరము అని ఇక్కడ చెప్పబడి ఉన్నది. ప్రభు కూడా చూడండి, కనికరము చేత నింపబడేను. మత్తయి సువార్త 14:14లో ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూసి వారి మీద కనికరపడి, మార్కు సువార్త 1వ అధ్యాయం 41లో ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అని వానితో చెప్పాను. కనికరపడి. అవును, కాబట్టి స్వస్థపరచు వరం
ఉన్నది. దైవజనులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన పిలుపు ప్రతివానికి పంచి ఇచ్చుచున్నాడు, కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. కాబట్టి స్వస్థపరచు వరంగల సేవకులు అనేకులు ఇంకా లేవాలి అని మనం ప్రార్థన చేయాలి. ఒకసారి మూర్ఛ రోగం, నా సొంత తమ్ముడు కానిస్టన్, మీకు తెలుసు, పాట పాడుతాడు, వాక్యం చెప్తాడు, మంచి వాడబడుచున్నాడు. ఆయన యవన కాలంలో మూర్ఛ రోగం చాలా సంవత్సరాలు ఆయనను వేధించినది. అలాగే ఫుట్బాల్ ఆడినప్పుడు ఆటల పోటీలో నేను ఫుట్బాల్ ఆడుతాను, ఆయన కూడా ఫుట్బాల్ ఆడుతాడు. టక్కుని మూర్ఛ రోగం అక్కడ వచ్చేస్తుంది. పక్కకి నేను కూర్చొని ఉంటాను. ఫిట్స్ మూర్ఛ రోగం చాలా సంవత్సరాలు వేధించినది. అవును, నా డాడీ సేవకుడు, నా మమ్మీ టీచర్, నాన్న కూడా టీచరే, సేవకుడు. కాబట్టి గ్రామంలో ఏమంటారంటే, ఈ మూర్ఛ రోగంలో ఆయన పడిపోయి రోడ్డు మీద పడి అవస్థపడినప్పుడు, ఎందుకు ఇది, ఈ శాపం ఎందుకు వచ్చింది? వారు సేవ చేస్తున్నారు కదా, ఎందుకు వచ్చింది ఇది అంటే, నోరు ఉంది కదా, నోరు ఏదైనా మాట్లాడుతుంది. చెప్తున్నాను, నోరుకి అక్కడ నాలుకకి ఎముక లేదు, ఏదైనా మాట్లాడుతుందని అంటారు పెద్దలు. అంటే మా గ్రామంలో కూడా సేవ చేస్తున్నారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చింది వారి ఇంట్లో? అట్లా చాలామంది మాట్లాడేవారు. నా డాడీ మౌనముగా అలాగే అన్నీ విని అలాగే ముందుకు వెళ్ళారు. వరంగల్కి వచ్చిన తర్వాత, వరంగల్లో ఉన్నప్పుడు ఒకసారి ఈ మూర్ఛ రోగం వచ్చింది. ఆ తర్వాత ఒకసారి ఒక మీటింగ్ జరుగుతున్నది. మహారాష్ట్ర నుండి ఒక సేవకుడు వచ్చారు, ప్రార్థన చేసి కరెక్ట్గా చెప్పారు. ఇక్కడ మూర్ఛ రోగంతో బాధపడుచున్న ఒక యవనుడు ఉన్నాడు, దేవుడు నిన్ను తాకుచున్నాడయ్యా అని చెప్పి ప్రార్థన చేసి, ఆ రోజు ప్రార్థన చేసి అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ మూర్ఛ రోగం మళ్ళీ రాలేదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, స్వస్థపరచు వరం గల దైవజనులు దేవుడు శిష్యులకి ఇచ్చాడు అధికారం, తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా ఇంకా అందరికీ, ఎవరెవరు ప్రభు దగ్గరికి వస్తున్నారో, ఎవరు ఆశపడుతున్నారో అందరికీ దేవుడు ఇచ్చుచున్నాడు. గొప్ప అద్భుతం జరిగింది. కాబట్టి నేను మీకేమంటున్నానంటే, అటువంటి దైవజనులను మనం పొందాలి, ఇంకా అనేకులు లేవాలి, సేవ అభివృద్ధి కావాలి. స్వస్థపరచడం కొరక మనం దేవుని నమ్ముచున్నామని కొందరు అంటున్నారు. అంటే స్వస్థపరచడం, వ్యాధి నుండి స్వస్థత పొందడం ప్రజలకు అవసరం. ప్రజలు ఎన్నో బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. కాబట్టి మనం ప్రార్థన చేస్తాం. ఈ వాక్యమును వినుచున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభుతో మీరు అడగండి, ప్రభువా నాకు ఈ కృప కావాలని అడగండి. ప్రభు తప్పకుండా ఇస్తాడు, వాడుకుంటాడు. మనం ప్రార్థన చేస్తాం. ప్రభువా, కొన్ని విషయాలు ఈ దినము ప్రజలకు నేను చెప్పాను, ఒక్కసారి వారిని ముట్టండి తండ్రి. ఇప్పుడు కూడా ఎంతమంది ఏ బాధతో ఉన్నారు, ఒక్కసారి మీ హస్తమును వారి మీద ఉంచండి. నీ గాయముల ద్వారా స్వస్థత అని బైబిల్ చెప్తుంది. నీ గాయం వారి మీద పడని, శరీరం అంతా నీ శక్తి చేత నింపబడని, తల నుండి అరికాలు వరకు నరములలో ఎముకలలో నీ శక్తి పారని. ఇప్పుడే లార్డ్ టచ్ దమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఇప్పుడే నీ బలమైన శక్తి కుమ్మరించబడునుగాక. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇంకా అనేక సేవకులు ఇటువంటి కృపను పొంది లేవాలండి. ప్రభువా కృప దయచేయండి, లేపండి అటువంటి వారిని. స్తోత్రం, స్తోత్రం. ఆశగల ప్రాణంను తృప్తిపరిచే దేవుడవు,
అటువంటి యవ్వన బిడ్డల్ని లేపండి తండ్రి. స్తోత్రం, స్తోత్రం. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి గిఫ్ట్ ఆఫ్ జీసస్ తెలుగు, ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిన వారు, బంధువులు, మీ ఫ్రెండ్స్ వారికి షేర్ చేయండి, లైక్ చేయండి. షేర్ చేయడం ద్వారా చాలామంది ఈ వాక్యమును వింటారు, మేలు పొందుతారు. ఆ బ్లెస్సింగ్ కూడా మీకు వస్తుంది. కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.